కానండి కానండి ఇంకా కౌతులు పట్టడానికి బోన్ తెచ్చిండ్రు. నైట్ టైం కాబట్టి మీకు అంత క్లారిటీ లేకపోవచ్చు. రైవంగా నిద్రపోడు ఈరోజు. ఈ బోన్లో ఎలా పట్టాలో చిన్న ట్రైల్ అయితే చూపిస్తున్నారు చూడండి. ఈ విధంగా అయితే కట్టి లాగాలంట. ఈ వేస్తే రెండు శనిక్కాయలు ఏడాయి చింత లోపలికి పోతాయి. శనిక్కాయలు కూడా తినేటి ఎన్ని శనిక్కాయలు ఇక్కడ అంతా వేసినా ఇబ్బంది లేదు. తినే కాయలు మూల పడాలా ఈ నుంచి పోయి ఆ మూలకు పోతుంది. కట్టి ఆడవే లాస్ట్ లో పైనుంచి పట్టవులే. ఇంకా టమాటాలు ఇంకా ఏమిటి తేపండి. అన్నాక మళ్ళీ లోపల పంపించి పెడితే సరిపోతుంది కదా. పైకి ఎత్తాలా ఇది? అవి లోపలికి వచ్చని దించేయాలా? దీని సెటప్ అంతా అయిపోయింది చూడండి. ఎవరైనా సరే పక్కనే తినేట్టుగా అన్ని పేసేయండి. ఇది సరిపోవు. అయ్యో ఒకటి పోయింది లోపలికి పూర్తిగా, అది బయటికి ఇంకోటి పోవాలా. రెండు పోయినాయి. అవి పోయి దంకచ్చుకుంటాడే మామా. ఎవరితో బండి వచ్చింది నాయన అయిపోదా? ఒకసారి లాగి చూడు ఆ లాగును మామా. ఈ మొక్కదన్న నా వల్ల అనేది బాగా దర్జాగా తింటుంది అది. ఎన్ని అయినట్టు 8 చూడండి. మా ఇంటి పైన ఇది వచ్చేసి మా ఇంటి పై నుంచి మా ఇంటి వెనకాల అయితే పెట్టినది కాబట్టి భవనం. మా ఇంటి పై నుంచి అయితే ఈ విధంగా అయితే కనబడుతున్నాయి చూడండి. 13 దాకా సుమారుగా అయితే పడినాయి. ఇంకా ఇది వచ్చేసి డే 1 అన్నమాట. ఇంకా మా స్టీవ్ చూడండి ఏం జరుగుతుందో ఏమో అనేది. వీటికైతే కాపలా మొత్తం మేము. దాన్నే ఎత్తాలని నువ్వు ఫిక్స్ అంటే పాపమైనా కానీ తప్పలే, ఏం చేస్తాం. మర్యాద కొన్ని సరిపోయేది. ఇది హెడ్ మాస్టర్. తింటారు కదా బాగానే. జన్మమా అదే మంట కదా పాపం. వచ్చినాయా? రెండవ రోజుతో కలిపి మొత్తం అయితే 16 కోతులు అయితే పడినాయి. అన్నీ అయితే పడలేదు. వీటన్నిటిని అయితే మేము
ఇంకొక రోజు అయితే ఉన్నిచ్చి అడవులో అయితే వదిలిపెడతాము. అన్నీ బాగా దొరికే ప్లేస్లో అయితే. ఇవి ఏంటంటే ఇంటి మీదకి రావడం కచ్చడం చేస్తున్నాయి కాబట్టి ఈ విధంగా చేయాల్సి వస్తుంది. మూడవ రోజు నైట్ ఇంకా కొన్ని అయితే పర్లేదు, మొత్తం కలిపి 16 పడినాయి. ఇప్పుడైతే వాటిని తీసేస్తున్నాము.